కదరా. నిశ్చితార్థం జరిపించాలని హడావుడి చేసి మరెవర్నీ పిలవకుండా ఉన్నారేంటి? ఓ మామ్, పేరెంటానికి పేరు పెట్టి పిలవాలా? వరుస పెట్టి వస్తున్నారు చూడు. విశాల్, ఇలా కూర్చోన్నానా? కూర్చో విష్. జాస్మిన్, నువ్వు కూడా కూర్చో. అక్కడ విశాల్ పక్కన కూర్చో. ఇప్పుడే పెళ్లి చేసేలా సెటప్ చేసి పెట్టారన్ని. ఆ ముచ్చట తీరడానికి కూడా ఎన్నో రోజులు లేదు పర్సు. జస్వంత, తాంబూలాలు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సింది నువ్వే. నాన్నగారుంటే బాగుండేది. పెళ్లికొస్తారులే, ముందైతే ఈ ఫార్మాలిటీస్ పూర్తవని. మన ఇంటి ఆచారం ప్రకారం పళ్లెంలో కొన్ని బియ్యం వేసి వాటి మీద ప్రమిదలు పెట్టి కాబోయే వధూవరులిద్దరూ దీపాలు వెలిగించాలి. అన్నీ రెడీగానే ఉంచాం, మీరు వెలిగించడమే ఆలస్యం. ముందు ఈ ఇంటి కోడలుగా వెలిగే జాస్మిన్నే వెలిగించాలి. జాస్మిన్, వెలిగించమ్మా. బాగా వెలిగించాలని 2 పుల్లలు తీసుకుందనుకుంటా. అదేమీ చలిమంట కాదు, ప్రమిదలే. 2 పుల్లలు గీసినా ఎంతవరకు వెలగాలో అంతవరకే వెలుగుతాయి. ఉండనీవే, పళ్ళెం పక్కన పెట్టడం ఎందుకు? 2 పుల్లలతోనే వెలిగించు జాస్మిన్. చాలు, ఇప్పటికే బిల్డప్ షాట్స్ ఎక్కువ పడ్డాయి. ఎక్కువ చూస్తుంటే చేయి కాలుతుంది, ముందు వెలిగించు. ఓయ్, నువ్వసలు కుదురుగా ఉండవా? చిన్నప్పుడు హార్స్ రైడింగ్ చేశాను కదా పిన్ని, ఆ స్పీడే అలవాటైపోయింది. నువ్వు కానీ చేసి వెలిగించు.
ఆస్తి కూడా నా పేరు మీదే ఉంది. బాబు గారు ఆ జాస్మిన్ అమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టేంత వరకు నేను ఈ ఇంటి మహారాణినే. కానీ అలా ఉండను. పని మనిషిలానే ఉంటాను. ఈ ఇంటికి సేవ చేసుకుంటాను. ఇల్లాలు అంటే అర్థం అదే. ఉంటాను, ఇక్కడే ఉంటాను. జస్మిన్, జెస్సీ, ఏమైంది బ్రో? అయ్యో ఓకే? నాట్ ఓకే. నేనొక్కడినే కాదు, మనతో పాటు మన డాడీ కూడా ప్రాబ్లంలో పడేవాడు. జస్ట్ మిస్. వాట్ హ్యాపెన్? ఏంటది? కాగితం కాదు, సుధని మనమే చంపేశామంటానికి సాక్ష్యం. వాట్? ఎస్, సుధ ఎలా చచ్చిందో దానికి కూడా తెలియదనుకున్నాం. బట్ చివరి రోజుల్లో మనం మర్డర్ అటెంప్ట్ చేస్తున్నామని క్యాచ్ చేసేసింది. వాళ్ళ అన్నయ్యకి చెప్పుకోవటానికి సిగ్గుపడిందో భయపడిందో తెలియదు గాని ఈ లెటర్లో మన ప్లాన్ అంతా తెలిసేలా రాసింది. మామయ్య జగన్నాథం గారు, ఆడపడుచు జాస్మిన్, నా భర్త జశ్వంత్ ముగ్గురు డబ్బులివ్వాలని, ఆస్తులు కావాలని వేధించేవాళ్లు. వాళ్ళు పెట్టిన నరకం అంతా ఇంత కాదు. ఈయన నాకు ఇష్టమని ఆర్చిడ్ పూలు తీసుకొచ్చేవాడే తప్ప ఇంకే రోజు ఏమీ తీసుకొచ్చేవాడు కాదు. నేను ప్రాణాలతో ఉండకపోతే దానికి కారణం ఈ ముగ్గురు దుర్మార్గులే. ఓ మై గాడ్, నీకెలా దొరికింది ఇది? ఆ పల్లెటూరు పోరి నైనిని దురంధర అంటే గెంటేసినంత పనిచేసింది కదా. అప్పుడే తన సంచి నుండి ఈ పేపర్ కింద పడినట్టుంది. మన టైం బాగుండి ఎవరు చూడలేదు, నేను చూశాను. ముందు అర్జెంటుగా డాడీకి ఫోన్ చేయి. హలో డాడీ. జెస్సీ, చెప్పమ్మా. డాడీ, ఆ సుధని మనమే చంపేయడానికి ప్లాన్ చేశామని లెటర్ రాసింది. వాట్? అవును డాడీ, కానీ ఇంకా ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలియదనుకుంటా. మరి సుధా వాళ్ళ అన్నయ్య ఆ చంద్రశేఖర్కి? నో డాడ్, తనకు కూడా తెలీదు. బట్ ఆ నైని బ్యాగ్లో నుండి కింద పడింది. దానికేమైనా తెలిసిందా? చదువు రాదు, చదవమని ఎవరికైనా ఇచ్చిందో లేదో తెలీదు. ముందు దాన్ని చంపేయాలి డాడ్. మీరేం ఆవేశపడకండి. వెంటనే ఆ లెటర్ని నామరూపాలు లేకుండా చేయండి. సాక్ష్యం లేకపోతే సత్య హరిశ్చంద్రుడు వచ్చి చెప్పిన నమ్మది లోకం. నేను ఇక్కడ పని అవగానే ఫోన్ చేస్తాను. టేక్ కేర్ చేసి. ఓకే డాడ్, అలాగే. చెప్పాలి విష్.
చెప్పాలి, జాస్మిన్ని కాపాడినందుకు. కృతజ్ఞత చూపనప్పుడు వాళ్ళు మనుషులే కాదు. అమ్మా జాస్మిన్ పాపా, థ్యాంక్స్ అని ఒక్క ముక్క చెప్పు. థ్యాంక్స్. ఏదో కుస్కుస్ అన్నట్టు వినిపించింది, కొంచెం గట్టిగా చెప్పు. నా వైపు కాదు, మా చెల్లి వైపు చూసి థ్యాంక్స్ అని చెప్పు. థ్యాంక్స్. జాస్మిన్, నేను నైని ఎలా థ్యాంక్స్ చెప్పుకుంటామో అలాగే కావాలని లాస్ట్ టైం అడిగావు కదా, అలాగే ఇప్పుడు నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చి నైనికి థ్యాంక్స్ చెప్పు. ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. దాని చెయ్యి నొక్కి పడేస్తాను. థ్యాంక్స్. నవ్వుతోందేంటిది? నొప్పేట్లేదా దీనికి? అయిపోయిందా లేదా? ఎంతసేపు అని పట్టుకుని వేలాడతావు జాస్మిన్? హే, ఆ బూడిదంతా ఎత్తేసిరా. అలాగే అమ్మగారు. బూడిద నా కళ్ళలో వేస్తావేంటి? ఈ చీటీని ఎలా తీసుకున్నావో నాకు తెలీదు. నువ్వే కాల్చి పారేసావని నాకు తెలుసు. కానీ బూడిదయింది కాగితం కాదు, నీ పిచ్చి ప్రయత్నం. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చేసే పాపాలకి శిక్ష అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు బతకాలన్నా భయం వేస్తుంది. బ్లాక్ మెయిల్ చేస్తే పళ్ళు రాల్తాయి. థ్యాంక్స్ అని చెప్పేటప్పుడు చేతిలోకి చెయ్యి తీసుకుని మర్యాదపూర్వకంగా చేతులూపుతారు. కానీ నువ్వు నా చెయ్యి పట్టుకుని పళ్ళు గట్టిగా బిగపెట్టి నొక్కితే ఇంకొంచెం గట్టిగా నొక్కితే జీవితంలో కుడి చేత్తో భోంచేయలేవని జాలిపడి వదిలేశాను. పల్లెటూరుది పేడ మొహంది అని ఎగతాళి చేయొచ్చు గాని పల్లె పట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నావు కదా. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు.
నేను అనుకున్నట్టు జరగాలి. ఐ మీన్, నా పెళ్లి, విశాల్ చావు, ఈ నయని ఓటమి. విక్రాంత్, శబరి, విశాల్ గదిలో మీ అత్తయ్య వల్లభ ఉన్నారు. ఈ ప్రసాదం తీసుకెళ్లి వాళ్ళకిచ్చిరా. అలాగే. ఇటిపోదినా? వదినా అంటున్నావేంటి విక్రాంత్? ఏంటో అలా వచ్చేసింది. పెళ్లికొచ్చే వాళ్ళందరితో చెప్పుకుంటూ తిరగద్దు, సరేనా? చెప్పకపోయినా నిజం అందరికీ తెలిసిందే కదక్కా. నువ్వు తోడయ్యావా? ఇంకా ఏం మాట్లాడలేదేంటా అనుకున్నాను. విక్రాంత్, నువ్వు వెళ్ళు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ నాకు పెరిగిపోతుంది. నువ్వు వెళ్ళు. అలాగే వదినా. వావ్, కూర్చో. విష్ సూపర్ గా ఉన్నావు. కూర్చో విష్. బ్రో బ్రో, ప్రసాదం ఇచ్చి రమ్మన్నారు. వావ్, ప్రసాదమా? నువ్వేం తినలేదు కదా? బ్రో, పెళ్లి నాకు కాదు, విశాల్ బ్రోకి. ఆహా, నైని వండిందనగానే లొట్టలేసుకుని తింటావు కదా. అందులో డౌట్ లేదు బ్రో, కానీ ఇది అమ్మవారి ప్రసాదం కదా. విశాల్ బ్రో తినడమే టుడే స్పెషల్. ఎంజాయ్. నైని, ప్రసాదాన్ని జాస్మిన్ ముందు పెట్టు. అలాగే గారు. వకీలమ్మాయి గారు, అమ్మవారి ప్రసాదం కళ్ళకు అద్దుకుని తినండి. మొదటి ముద్దను మనసులో మీ అమ్మని తలుచుకొని తిను జాస్మిన్. రెండో ముద్ద నేను తినిపిస్తాను. త్వరగా తినండి అమ్మాయి గారు. తింటుందిలే, నువ్వెందుకు హడావిడి పెడతావు? అవును, ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? ఏదైనా తేడా ఉందా? నీ చేతి వంటలే అమోఘంగా ఉంటాయి నైని. ప్రసాదం ఎంత కమ్మటి వాసనొస్తోందో. అహల్య చెప్పిందంటే అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి దయ, కరుణ, అనుగ్రహం అన్నీ ఈ ప్రసాదంలో ఉంటాయమ్మా. అవునాయ్ గారు, అందులో చాలానే ఉన్నాయి. చాలానే అంటే ఇంకేముంటాయి? విశాల్ బాబు గారు తింటారనే కాదు, వకీలమ్మాయి గారు కూడా తింటారని చాలా ప్రత్యేకంగా చేశాను. స్పెషల్గా ఉండడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. తినండి అమ్మాయి గారు. మీరు తీసుకొచ్చే పూలలానే నేను కూడా పవిత్రమైన ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పెట్టి మీకోసమే తీసుకొచ్చాను. ఇదేంటి మనం తెచ్చే పూలతో పోలుస్తుంది? ఏమైనా కలిపిందా? తిను జాస్మిన్. మీ అమ్మని తలుచుకో. పరలోకంలో ఉన్న మాతకి దండం పెట్టి స్వాహ చెయ్యి. స్వాహ. తిను, నైని ప్రత్యేకంగా చేశానని చెప్తోంది కదా. నువ్వు తిన్నాక విశాల్ బ్రో కూడా తినాలి. త్వరగా కానీ. చాలా త్వరగా అయ్యి పోవాలి. ఇది నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిందా? నో డౌట్. దాని కళ్ళల్లో మాటల్లో కసి తెలుస్తోంది. షీ కిల్స్ మీ. ఇప్పుడు నువ్వు తింటున్నావా లేదా? అహల్య, ఎందుకు దబాయిస్తున్నావు?
నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేం చేశానక్క? వద్దా అని అడిగాను. నువ్వే జరగాల్సింది జరగాలనుకుంటే ఇప్పుడు నువ్వే నాకు ఈ ప్రసాదం తినిపించొచ్చు. విష్, అహల్యకి అమ్మ స్థానం ఇస్తున్నావా? పాపం, అందరూ తన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు అత్తయ్య. ఏ శుభకార్యానికి రానివ్వరు. తనతో ఏ పని చేయనివ్వరు. ఇదేం పూజ కాదు కదా, ఒక్క ముద్ద తినిపించడమే కదా. పిన్ని, రా పిన్ని. ఎవరో విషయం కలిపితే వచ్చి మమ్మల్ని కాపాడిన క్యారెక్టర్ నైనిది. అలాంటిది తనే విషయం కలిపిందని నైని మీద నింద మోపడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా? ప్రాణాలు నిలపడానికే తన ఇక్కడుంది గాని ప్రాణాలు తీయడానికి కాదని అర్థం చేసుకో. కింద పడ్డ ప్రసాదాన్ని తీసుకొని తింది అంటే చెల్లి చాలా గ్రేట్ బామ్మా. ఎందుకంటే దేవుడి ప్రసాదాన్ని నేలపాలు చేశారన్న పాపం మన కుటుంబానికి చుట్టుకోకుండా చూడగలిగింది మా చెల్లి. అమ్మా నైని, నీకు థ్యాంక్స్ చెప్పేసి ఊరికే ఉంటే నీ ప్రయత్నాన్ని త్యాగాన్ని చిన్నతనంగా చూసినట్టు అవుతుంది. అందుకే నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు చేసిన పని భేషమ్మా. అయ్యో అయ్యగారు, మీరు నాకు చేతులు జోడించడం ఏంటి అయ్యగారు? దయచేసి ఇంకెప్పుడు అలా చేయకండి. వకీలమ్మాయి గారు, నేను చేసిన ప్రసాదంలో ఎలాంటి విష పదార్థాలు కలవలేదని నేను తిని నిరూపించాను. ఇప్పుడు మీరు తినండి. నువ్వు తినిన ఎంగిలి నన్ను తినమంటావా? హౌ డేర్ యూ! అమ్మా 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 అమ్మా! చెల్లి, నైని, అమ్మా నైని, నైని, అమ్మా నైని, చెల్లి, అమ్మా నైని, ఏమైందమ్మా? లేమ్మా. అయ్యో రక్తం! చెల్లి, చెల్లి, అయ్యో చెల్లి లేకు! అమ్మా నైని, 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 అమ్మా నైని, అమ్మా నైని. జాస్మిన్, అసలు నువ్వు మనిషివేనా? అలా నెట్టేస్తావా? కావాలని నన్ను రెచ్చగొట్టింది. కొంచెం కూడా ఓపిక లేదు నీకు. భరించలేనప్పుడు ఆడపిల్లగానే పుట్టకూడదు. జగదీష్, ఇప్పుడేం చేద్దాం? అమ్మా నైని, చెల్లి, నైని, చెల్లి లేకు! లేమ్మా. చెల్లి, అమ్మా నువ్వు ఇక్కడే ఉంటావా? అక్కడ అహల్య పిన్ని అమ్మలా ఫీల్ అయిపోయి విశాల్కి ప్రసాదం తినిపించాలని చూస్తోంది. నైని, లేమ్మా. నైని, అయ్యో నైని, లేమ్మా. ఏమైంది? ఇక్కడ ఇంతమందిలో మనిషి కానిది ఎవరో చెప్పండి. ఏయ్, ఏం జరిగిందో చెప్పు. మావయ్య గారు జాస్మిన్ ని మనిషివే కాదు అన్నారు. చెల్లిని నెట్టేసింది. పాపం, రక్తం కూడా వస్తుంది చూడండి. చెల్లి, చెల్లి లేకు. అమ్మా హాసిని, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే మావయ్య. బామ్మ వెళ్ళి త్వరగా చూడండి. అమ్మా పట్టుకో. జాగ్రత్త. చచ్చేంత దెబ్బ తగిలితే పీడ పోయుండేది.
సోఫాలో కూర్చోబెడదాం జగదీష్. కూర్చోమ్మా, కూర్చో. జాగ్రత్త. ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. వదిలేండి అయ్యగారు, ఏదో జరిగిపోయింది. వదినా, నైని చూసుకో. సరే విశాల్. చెల్లి, నీ ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి చేసి. నైనీని ఎందుకు అలా నెట్టేశావు? అదేమి చావలేదు కదా బ్రో. మనం అలా చంపుతావా? పోలీస్ ఇన్స్పెక్టర్ చెల్లెల్ని ఎలా చంపామో మర్చిపోయావా? ఇప్పుడు విషయాల్ని ఈజీగా మర్డర్ చేయడానికి స్కెచ్ చేశాం కదా. మన మీద ఎవరికి డౌట్ రాకుండా చంపాలని ముందే అనుకున్నాం కదా. అయినా ఇప్పుడు ఎవరికి వచ్చింది అనుమానం? ఆ నైనీనే కొంచెం తేడాగా బిహేవ్ చేసింది బ్రో. అయినా అందరి ముందు తను గ్రేట్ అనిపించుకుంటే నాకు మండిపోదా? నువ్వు అలా చేస్తే నైని మీద ఇంకా సింపతి పెరుగుతుంది. నిన్ను ఈ ఇంటి కోడలిగా కాకుండా రాక్షసిలా చూస్తారు. నైనికి ఇంకా ఏం ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నావు? విశాల్, అది జస్ట్ షట్ అప్ జాస్మిన్, జస్ట్ షట్ అప్. విశాల్, 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 నైని నా భార్యని నీకు చెప్పాను. నీతో పెళ్ళయ్యేంత వరకు తన్ని భరించాలని ఆర్డర్ వేసి చెప్పాను. కానీ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కావాలని రెచ్చగొడితే రెచ్చగొడితే ఏంటి? మనుషుల్ని చంపేస్తావా? రేపు నేనేదైనా అంటే నన్ను కూడా చంపేస్తావా? విశాల్, అసలు నువ్వు చేసిన పనికి నీ చెంప పగలగొట్టాలని వచ్చాను. కానీ ఎందుకు ఆగిపోయానో తెలుసా? వదిలేయండి బాబుగారు, ఏదో తెలియక జరిగిపోయిందని. నైని అదే నా భార్య చెప్పింది కాబట్టి. జాస్మిన్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను కూడా ఈరోజు తనే కాపాడింది. నీకోసం తన జీవితాన్ని వదిలేసుకుంటుంది. ఆ మాత్రం దయా కృతజ్ఞత నీకు లేవా? సారీ విశాల్, నా చెల్లెల తరపున నేను సారీ చెప్తున్నాను. జాస్మిన్, ఇంకొక్కసారి నైనికేమన్నా జరిగితే జాస్మిన్, ఒక్క మాట గుర్తుపెట్టుకో, నైనికి కాపాడడం మాత్రమే తెలుసు. కాపాడడం మాత్రమే. చూసావా ఏమన్నాడు? తప్పు చేశాడు బ్రో. నాకు వార్నింగ్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు విశాల్ని చంపాలి అన్న కోరిక
ఇంకా పెరిగింది. చంపాలన్న ఇష్టం పెరిగింది. చంపాలన్న ప్రేమ పెరిగింది. చంపుతా.